Good morning everyone. This is Ramesh Kandukunda. Welcome to our channel Ramesh Kandukunda Chemistry channel. So today topic is osmosis. అంటే ద్రవాభిసరణం, తెలుగులో ద్రవాభిసరణం, in English osmosis. Today our topic is osmosis. ద్రవాభిసరణం. సో ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఆస్మోసిస్. సో ఆస్మోసిస్ అంటే ఏంటి అండ్ వాట్ ఈజ్ రివర్స్ ఆస్మోసిస్, ఉత్క్రమ ద్రవాభిసరణం అంటే విలోమ ద్రవాభిసరణం అంటే ఏంటి, ద్రవాభిసరణం అంటే ఏంటి అనేది విత్ ఎక్స్పెరిమెంటల్గా మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఎక్స్పెరిమెంటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మనం డెఫినేషన్లోకి వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్, ఒక బీకర్ తీసుకోండి. దిస్ ఈజ్ బీకర్. బీకర్లో ఒక థిసెల్ ఫన్నెల్ అనేది సో ఆస్మోసిస్ అనేది మనం ఎక్స్పెరిమెంటల్గా చూస్తే ఇది ఎక్స్పెరిమెంట్. సో బీకర్ తీసుకున్నాం, బీకర్ని వాటర్తో ఫిల్ చేస్తాం, ఇందులో థిసెల్ ఫన్నెల్ అనేది యాడ్ చేసి పెట్టి దాంట్లో చక్కెర ద్రావణం షుగర్ సొల్యూషన్ వేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ థిసెల్ ఫన్నెల్ దగ్గర ఇక్కడ మనం సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ అనే దాన్ని ఒకటి యాడ్ చేయాలి. దీన్ని తెలుగులో అర్ధ ప్రావేశక పొర. సో ఒక బేకర్ తీసుకొని బేకర్ని నీటితో నింపి ఒక థిసెల్ ఫన్నెల్లో చక్కెర ద్రావణం తీసుకుంటాం. ఈ థిసెల్ ఫన్నెల్ చివరన అర్ధ ప్రావేశక పొర సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ అనేది పెట్టాలి. సో ఇక్కడ మనం సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్గా స్కిన్ లేయర్ వాడచ్చు, పార్చ్మెంట్ పేపర్ వాడచ్చు. అంటే స్కిన్ లేయర్, యానిమల్ స్కిన్ లేయర్ అంటే జంతు త్వచం, పార్చ్మెంట్ పేపర్. అలానే కాపర్ ఫెర్రోసైనైడ్ నుండి వచ్చిన ప్రెసిపిటేట్ని కూడా మనం ఇక్కడ లేయర్గా యూజ్ చేయొచ్చు. అంటే ఈ సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్గా యానిమల్ స్కిన్ లేయర్ వాడచ్చు, పార్చ్మెంట్ పేపర్ వాడచ్చు, అలానే కాపర్ ఫెర్రోసైనైడ్ నుంచి వచ్చినటువంటి ప్రెసిపిటేట్ని యూజ్ చేయొచ్చు, ఎగ్ లోపల ఉన్నటువంటి లేయర్ దాన్ని కూడా యూజ్ చేయొచ్చు సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్గా. సో అసలు ఏంటి, ఎలా వర్క్ చేస్తుందనేది చూస్తే ఫస్ట్ మనం ఒక బేకర్లో వాటర్ తీసుకున్నాం. వాటర్ యాక్ట్ యాజ్ ఏ సాల్వెంట్. నీరు అనేది సాల్వెంట్ మీన్స్ ద్రావణిగా పనిచేస్తుంది. మన లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్ సొల్యూషన్ హై క్వాంటిటీ ఈజ్ సాల్వెంట్, లో క్వాంటిటీ ఈజ్ సొల్యూట్. ది సమ్ ఆఫ్ సాల్వెంట్ అండ్ సొల్యూట్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్. అందులో సాల్వెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, సొల్యూట్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ సొల్యూట్ అంటే ద్రావితం, ఎక్కువగా ఉన్నది ద్రావణి. ఈ ద్రావితం రెండు కలిపితే వచ్చేదే సొల్యూషన్, ద్రావణం. అది చక్కెర ద్రావణం. ఓకేనా? ద్రావణిగా నీటిని తీసుకున్నాం సాల్వెంట్, సొల్యూషన్గా షుగర్ సొల్యూషన్ తీసుకున్నాం. షుగర్ సొల్యూషన్ ఎక్కడ తీసుకున్నాం? థిసెల్ ఫన్నెల్లో తీసుకున్నాం. నీటిని ఎక్కడ తీసుకున్నాం? బేకర్లో తీసుకున్నాం. ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో ఒక థిసెల్ ఫన్నెల్ పెట్టి దానికి ఒక పార్చ్మెంట్ పేపర్ మీన్స్ సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ అనేది యాడ్ చేసాం. ఈ ఎక్స్పెరిమెంట్ని ఇలా మనం తయారు చేసి ఒక 6 hours or 3 hours అలా ఉంచేశారనుకోండి. ఫస్ట్ తయారు చేసిన వెంటనే వీటి యొక్క లెవెల్స్ని చెక్ చేయండి. L1 L2 అనే లెవెల్స్ని చెక్ చేసుకొని లెవెల్స్ని మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఒక 6 hours తర్వాత మరలా చెక్ చేయండి. 6 hours తర్వాత చెక్ చేసినప్పుడు ఇది L3 అనుకోండి, ఇక్కడ మనకి L4 అనుకోండి. సో ఎగ్జాంపుల్కి స్టార్టింగ్ ఇనీషియల్ పాయింట్లో L1 ఈజ్ ఈక్వల్ టు 5 centimeters అనుకోండి, అండ్ L2 ఈజ్ ఈక్వల్ టు
3 సెంటీమీటర్స్ అనుకోండి. ఒక 6 అవర్స్, ఆఫ్టర్ 6 అవర్స్, ఒక 6 గంటల తర్వాత L3 L4 అంటే L1 చేంజెస్ టు L3, L2 చేంజెస్ టు L4. ఓకేనా? L1 L3గా అనుకోండి, L2ని L4 అనుకోండి. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇది 2 సెంటీమీటర్స్, ఇక్కడ ఒక 6 సెంటీమీటర్స్. అంటే ఏమవుతుందంటే మీకు అర్థం అవ్వటం కోసం చెప్తున్నాను ఈ విధంగా. అంటే ఇవే వాల్యూస్ అని కాదు. కాన్సెప్ట్ ఏంటి అంటే L1 యొక్క లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది, L2 యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే సాల్వెంట్ యొక్క క్వాంటిటీ అనేది తగ్గిపోతూ షుగర్ సొల్యూషన్ యొక్క క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్నే ఆస్మాసిస్, ద్రవాభిసరణం అంటారు. ఓకేనా? సో ద్రవాభిసరణం ఆర్ ఆస్మాసిస్ అంటే ఏంటి? సాల్వెంట్ మాలిక్యూల్స్ యొక్క క్వాంటిటీ తగ్గిపోతూ షుగర్ సొల్యూషన్ యొక్క క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది. దాన్నే ఆస్మాసిస్ అని అంటాం జనరల్గా. ఓకేనా? సో ఇది మనకి ఎలా జరుగుతుంది అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్లోస్ ఫ్రమ్ లోవర్ కాన్సంట్రేషన్ ఆఫ్ సాల్వెంట్ టు హయ్యర్ కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ త్రూ ది సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్. That is called osmosis. Osmosis defined as a solvent molecules flows from lower concentration of solvent molecules to higher concentration of sugar solution through the semi-permeable membrane are called osmosis. అంటే ద్రావణి అణువులు అర్ధ ప్రావేశక పొర ద్వారా చక్కెర ద్రావణంలోనికి ప్రవేశించటాన్ని ద్రవాభిసరణం అంటారు. ఇన్ ఆస్మాసిస్ ఫ్లోస్ ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్, నాట్ ఎ సొల్యూట్ మాలిక్యూల్స్. ఇన్ ఆస్మాసిస్ ఫ్లోస్ ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్. ద్రవాభిసరణంలో కేవలం సాల్వెంట్ మాలిక్యూల్స్, ద్రావణి అణువులు మాత్రమే ప్రవేశిస్తాయి, ద్రావిత అణువులు పాల్గొనవు. ఇది ఒక మెయిన్ పాయింట్. లిమిటేషన్ ఏంటి? ఇట్ ఫ్లోస్ ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్, నాట్ ఏ సొల్యూట్స్. సాల్వెంట్ మాలిక్యూల్స్ మాత్రమే ఫ్లో అవుతాయి. అండ్ ఇంకొక లిమిటేషన్స్, ద 2 సొల్యూషన్స్ మీన్స్ వన్ సాల్వెంట్ అండ్ అనదర్ సొల్యూషన్, 2 లిక్విడ్స్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ తీసుకున్న సాల్వెంట్ అండ్ షుగర్ సొల్యూషన్ రెండింటి కాన్సన్ట్రేషన్ డిఫరెంట్. సాల్వెంట్ది లోవర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, షుగర్ది హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఎక్కడైతే మీకు ఈ రెండింటి కాన్సన్ట్రేషన్స్ ఈక్వల్ అయ్యాయో అక్కడ మీకు ఆస్మాసిస్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. అంటే ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్లోస్ అనేది ఇందులోకి వెళ్తూ ఉంటుంది. సాల్వెంట్ నీటి అణువులు అనేవి చక్కెర ద్రావణంలోకి వెళ్తూ ఉంటాయి. అలా వెళ్తూ 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 ఎప్పుడైతే మీకు చక్కెర ద్రావణం అనేది డైల్యూట్ అంటే లోవర్ అయిపోయిందో, దాని కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయిందో, దాని కాన్సన్ట్రేషన్ అనేది డైల్యూట్ అయిపోయిందో అక్కడ మీకు ఆస్మాసిస్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. ఓకేనా? ఇది ద్రవాభిసరణం అంటే. సో మరొకసారి చూద్దాం. ఇది అయిన తర్వాత రివర్స్ ఆస్మాసిస్ గురించి చెప్తాను. సో ద్రవాభిసరణం అంటే ద్రావణి అణువులు, ద్రావణి అంటే నీటి అణువులు అర్ధ ప్రావేశక పొర ద్వారా చక్కెర ద్రావణంలోనికి ప్రవేశించటాన్ని ద్రవాభిసరణం అంటారు. ఇందులో నీటి అణువులకు అంటే ద్రావణి అణువుల దగ్గర గాఢత తక్కువగాను, చక్కెర ద్రావణం దగ్గర గాఢత అధికంగాను ఉంటుంది. అంటే లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్. ఓకేనా? A solvent molecules flows from lower concentration to higher concentration, that is sugar solution, through the semi-permeable membrane, that is called osmosis. ఓకేనా? ఇది ఆస్మాసిస్. అండ్ నెక్స్ట్ రివర్స్ ఆస్మాసిస్ గురించి చూద్దాం. సో మనకి ఆస్మాసిస్ మీన్స్ లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్, flows only solvent molecules through the semi permeable
మెంబ్రెయిన్ అంటే లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్కి సాల్వెంట్ మాలిక్యూల్స్ సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ ద్వారా వెళ్ళటాన్నే ఆస్మోసిస్ అంటాం, ద్రవాభిసరణం అంటాం. లోవర్ కాన్సంట్రేషన్ హయ్యర్ కాన్సంట్రేషన్ ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు ఏదైతే మీకు స్టిక్కీగా ఉంటుందో అది హయ్యర్ కాన్సంట్రేషన్. ఓకేనా? ఏదైతే స్టిక్కీగా అంటే పట్టుకున్నప్పుడు జిగురుగా కానీ వేలులా పెట్టినప్పుడు వేలికి పేస్ట్ అంటుకోవటం కానీ అటువంటివి జరిగితే దాన్ని హయ్యర్ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంది అంటారు. మీరు డైలీ లైఫ్లో చూసేటటువంటి మిల్క్ చూడండి, ఒక మిల్క్ అంటే గేదె నుంచి కానీ ఆవు నుంచి కానీ తీసిన వెంటనే మిల్క్ లోపల మీరు ఒక వేలు పెట్టినట్లయితే అది కొంచెం స్టిక్కీగా ఉంటుంది, అది హై కాన్సంట్రేషన్. అంటే చెక్కగా, ఇంకా ఈజీగా చెప్పి చెక్కగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది, అంటుకుంటూ ఉంటుంది, దాన్ని హై కాన్సంట్రేషన్ అంటాం. దానికి మీరు బాగా వాటర్ యాడ్ చేశారు, ఆ వాటర్ యాడ్ చేయడాన్ని డైల్యూట్ చేయటం అంటారు. సో మీరు స్టార్టింగ్ పాలు వచ్చిన వెంటనే పట్టుకున్న దానికి వాటర్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ స్టిక్కీనెస్లో, ఆ చెక్కదనంలో. ఎప్పుడైతే మీకు చెక్కదనం తగ్గిపోతుందో అంటే పలుచుగా అవుతుందో దాన్ని లోవర్ కాన్సంట్రేషన్ అంటారు. ఓకేనా? అంటే పలుచుగా ఉన్నవి లోవర్ కాన్సంట్రేషన్, చిక్కగా ఉన్నవి హయ్యర్ కాన్సంట్రేషన్. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎక్స్పెరిమెంట్లో బేకర్లో వాటర్ తీసుకున్నాం, వాటర్ అనేది చాలా పలుచుగా ఉంటుంది, స్టిక్కీగా ఉండదు. సో అది లోవర్ కాన్సంట్రేషన్ అంటే వాటర్. నెక్స్ట్ థిసిల్ ఫన్నెల్లో మనం షుగర్ సొల్యూషన్ తీసుకున్నాం. ఆ షుగర్ సొల్యూషన్ అనేది షుగరు ప్లస్ వాటర్ మీన్స్ షుగర్ సొల్యూషన్. ఆ షుగర్ సొల్యూషన్ మనకి స్టిక్కీగా ఉంటుంది, అది హయ్యర్ కాన్సంట్రేషన్. ఓకేనా? సో ఇప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేవి షుగర్ సొల్యూషన్లోకి ఫ్లో అవుతున్నాయి. అలా ఫ్లో అవ్వటానికి కొంత టైం పడుతుంది. ఓకే, దేని ద్వారా? సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ ద్వారా, అర్ధ ప్రావేశక పొర ద్వారా వెళ్తున్నాయి. ఈ సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ ద్వారా సాల్వెంట్ మాలిక్యూల్స్ మాత్రమే వెళ్తాయి, సొల్యూట్ మాలిక్యూల్స్ వెళ్ళవు. అంటే ఇందులో షుగర్ ఉంది ప్లస్ వాటర్ ఉంది షుగర్ సొల్యూషన్లో. అంటే పంచదార నీళ్ళు, ఈజీగా చెప్పాలంటే పంచదార నీళ్ళు ఎలా తయారవుతాయి? పంచదార, నీరు, షుగరు ప్లస్ వాటర్. అందులో వాటర్ అనేది సాల్వెంట్, పంచదార అనేది సొల్యూట్ మాలిక్యూల్స్ అనేవి ఫ్లో అవ్వవు. ఓకేనా? అందుకని సాల్వెంట్ మాలిక్యూల్స్ మాత్రమే ఫ్లో అవుతాయి, అంటే వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే ఇందులోకి ఫ్లో అవుతాయి. అలా మీరు వాటర్ యాడ్ చేస్తూ ఉన్నారు, లాస్ట్కి ఏమవుతుంది? షుగర్ సొల్యూషన్ కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. అంటే ఆ చిక్కదనం ఏమవుతుంది? తగ్గిపోయి పలసగా అయిపోతుంది. మీరు 1 లీటర్ షుగర్ సొల్యూషన్ తయారు చేశారు, పంచదార నీళ్ళు తయారు చేశారు, అందులో తీసుకొచ్చి ఒక 20 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తారనుకోండి, మీకు అక్కడ తీపిదనం అంటే షుగర్ యొక్క టేస్ట్ ఏమైనా తెలుస్తుందా? తెలియదు అంటే దాని అర్థం ఏంటి? పలుచుగా అయిపోయింది, అంటే దాని కాన్సంట్రేషన్ తగ్గిపోయింది. ఆ కాన్సంట్రేషన్ తగ్గిపోవటాన్నే లోవర్ కాన్సంట్రేషన్ అంటున్నాం. ఎప్పుడైతే మీకు కాన్సంట్రేషన్ దీన్ని తగ్గిపోయిందో, అంటే దీని వాటర్ కాన్సంట్రేషను షుగర్ సొల్యూషన్ కాన్సంట్రేషన్ ఈక్వల్ అయిపోయిందో, అక్కడ ఆస్మోసిస్ అనేది స్టాప్ అయిపోతుంది, ఆగిపోతుంది. ఓకేనా? క్లియర్గా అర్థమైంది కదా ఆస్మోసిస్ అంటే. సో ఇప్పుడు దీనికి మనం ఆస్మోటిక్ ప్రెజర్ ఉంటుంది, రివర్స్ ఆస్మోసిస్ కూడా ఉంటుంది. రివర్స్ ఆస్మోసిస్ దీన్నే మనం ఆర్ఓ అంటాం. జనరల్గా మీరు బయట చూసుంటారు ఆర్ఓ ప్రాసెస్ అని, వాటర్ ప్లాంట్లో చూడండి ఆర్ఓ ప్రాసెస్ అంటారు. ఆర్ఓ ప్రాసెస్ యూవి అండ్ O3 అంటారు. అంటే ఆర్ఓ మీన్స్ రివర్స్ ఆస్మోసిస్, ఆర్ ఫర్ రివర్స్, ఓ ఫర్ ఆస్మోసిస్, రివర్స్ ఆస్మోసిస్. ఓకేనా? ఆస్మోసిస్ అంటే ఏం నేర్చుకున్నాం? లోవర్ కాన్సంట్రేషన్ టు హయ్యర్ కాన్సంట్రేషన్ ఓన్లీ ఫ్లోస్ సాల్వెంట్ మాలిక్యూల్స్, ఇది కదా. సో రివర్స్ ఆస్మోసిస్ అంటే దానికి రివర్స్ చేయండి, హయ్యర్ కాన్సంట్రేషన్ టు లోవర్ కాన్సంట్రేషన్, హయ్యర్ కాన్సంట్రేషన్ టు లోవర్ కాన్సంట్రేషన్ త్రూ ది సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్, దట్ ఈస్ కాల్డ్ రివర్స్ ఆస్మోసిస్. ఓకేనా? ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే వాటర్ ప్లాంట్స్లో. అంటే ఒక డర్టీగా ఉన్న వాటర్ని కానీ ఇంప్యూరిటీస్ ఉన్న వాటర్ని తీసుకోవచ్చు, ఇంకా సీ వాటర్ని తీసుకోవచ్చు, సముద్రపు నీరు, ఆ సముద్రపు నీటి నుంచి మంచినీళ్ళు తయారు చేయటం రివర్స్ ఆస్మోసిస్. సీ వాటర్లో ఏముంటుంది? సాల్ట్ ఉంటుంది, 2.8% ఆఫ్
సాల్ట్ ఉంటుంది, 2.8% ఆఫ్ సాల్ట్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. అందులో సాల్ట్ అనేది ఏంటి? సొల్యూట్, సాల్ట్ సొల్యూషన్ అంటే ఉప్పు నీళ్ళు, ఉప్పు ప్లస్ నీరు. నీరు అనేది సాల్వెంట్, ఉప్పు అనేది సొల్యూట్. ఉప్పుని సెపరేట్ చేస్తాం, నీటిని తీసుకుంటున్నాం, అది రివర్స్ ఆస్మాసిస్. ఎందుకంటే ఉప్పు నీరు సాల్ట్ సొల్యూషన్. సాల్ట్ సొల్యూషన్కి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సాల్ట్ సొల్యూషన్లో సాల్ట్, వాటర్. సాల్ట్ అనేది సొల్యూట్స్ అనేది మనకి పార్టిసిపేట్ చేయవు, ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్. సో సాల్వెంట్ ఎవరు ఇక్కడ? వాటర్. సో ఈ వాటర్ అనేది సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ ద్వారా ఫ్లో అవుతుంది, వాటర్ అనేది వస్తుంది, అంటే లోవర్ కాన్సన్ట్రేషన్కి వస్తుంది. ఆ వాటర్ మనం డ్రింకింగ్ వాటర్ అంటే కిన్లీ, బిస్లరీ అటువంటి వాటర్ చూసారనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది జనరల్ వాటర్తో కంపేర్ చేస్తే. రీజన్ ఏంటి అంటే సీ వాటర్ నుంచి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం బై యూజింగ్ ఆఫ్ రివర్స్ ఆస్మాసిస్. అందుకనే మనకి ఈ కిన్లీ వాటర్ బాటిల్, బిస్లరీ వాటర్ బాటిల్ 40 రూపీస్, 35 ఆ విధంగా ఉంటాయి. జనరల్ వాటర్ ప్లాంట్స్లో అయితే మామూలుగా లేక్స్లో ఉన్నవి, రివర్స్లో ఉన్నవి, పాండ్స్లో ఉన్న వాటర్ నుండి ప్రిపేర్ చేస్తారు కాబట్టి అది 2 రూపీస్కి 20 రూపీస్ కూడా వస్తుంది. బట్ ఆ కిన్లీ వాటర్ బాటిల్ టేస్ట్కి దాని టేస్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అది సీ వాటర్ నుంచి ప్రిపేర్ చేస్తారు. సాల్ట్ వాటర్ నుంచి సాల్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ వాటర్ని ప్రిపేర్ చేస్తాం. సో రివర్స్ ఆస్మాసిస్ దానికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఆస్మాసిస్కి ఆపోజిట్లో జరిగేది రివర్స్ ఆస్మాసిస్. అండ్ నెక్స్ట్ ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ఏంటి? జనరల్గా ఒక రూమ్లో ఒక 50 మెంబర్స్ ఆక్యుపై చేశారు, 51% అనేది వెళ్ళటానికి ఛాన్స్ లేదు. కానీ మనం ఫోర్స్గా 51%ని తోసాం, నెట్టాం, అది ప్రెజర్. నెక్స్ట్ అలానే సైకిల్ పంప్ తీసుకోండి. సైకిల్ పంప్ యూజ్ చేసి సైకిల్ గాలి కొడుతున్నాం, ప్రెజర్తో గట్టిగా కిందకి ఇలా నొక్కాలి, అది మనం ప్రెజర్. సో జనరల్గా జరిగే వర్క్కి ఎగెయినెస్ట్గా చేసే వర్క్ అంటే ఆపోజిట్ ఫోర్స్ ఏమంటాం? ప్రెజర్ అంటాం. అంటే జనరల్గా జరుగుతున్న పనికి నువ్వు రివర్స్లో ఏదైనా పని చేస్తున్నట్లయితే దాన్ని ప్రెజర్ అప్లై చేయటం అంటాం. ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ఆస్మాసిస్ జరుగుతుంది లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి, అది అలా జరగకుండా నువ్వు ప్రెజర్ అప్లై చేసావు, దాన్ని ఆస్మాటిక్ ప్రెజర్ అంటాం. ఓకేనా? సో ఇది ఆస్మాసిస్, రివర్స్ ఆస్మాసిస్ అండ్ ఆస్మాటిక్ ప్రెజర్. ఆస్మాసిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై పై. ఆస్మాసిస్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? పైతో రిప్రజెంట్ చేస్తాం. రివర్స్ ఆస్మాసిస్ అంటే వాటర్ని ప్యూరిఫై చేయడానికి దానికి యూజ్ చేస్తాం. మరి ఆస్మాసిస్ ఎందుకు యూజ్ చేస్తాం? ప్లాంట్స్ అనేవి ఎర్త్ నుంచి వాటర్ని అబ్జార్బ్ చేసుకునే ప్రాసెస్ ఆస్మాసిస్. నెక్స్ట్ ఏవైనా 2 సొల్యూషన్స్ తీసుకోండి, సమ్ ఎక్స్ అనే సొల్యూషను, వై అనే సొల్యూషన్. ఈ 2 సొల్యూషన్స్కి ఆస్మాటిక్ ప్రెజర్ ఈక్వల్గా ఉందనుకోండి, అటువంటి అప్పుడు రీప్లేస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి బ్లడ్కి, సెలైన్కి. మన బాడీలో ఉన్న బ్లడ్ ఆస్మాటిక్ ప్రెజర్, సెలైన్ బాటిల్ యొక్క ఆస్మాటిక్ ప్రెజర్ సేమ్గా ఉంటుంది. అందుకనే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ లాస్ అయ్యారనుకోండి, వాడికి వెంటనే ఆ బ్లడ్ లాస్ అయితే ఆ బ్లడ్ ప్లేస్లో సెలైన్ బాటిల్ అనేది ఇస్తాం. ఆ సెలైన్ బాటిల్ ఇవ్వటం వలన, సెలైన్ బాటిల్ పెట్టడం వలన ఆస్మాటిక్ ప్రెజర్ అనేది రెండింటికి ఈక్వల్ ఉంది కాబట్టి అక్కడ ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేవి జరగవు. రెండింటికి ఈక్వల్ ఆస్మాటిక్ ప్రెజర్ ఉంటుంది, ఈక్వల్ ఆస్మాసిస్ ప్రెజర్ అనేది ఉంటుంది. ఈక్వల్గా ఉంది కాబట్టి దాన్ని ఐసోటోనిక్, ఐసో మీన్స్ సేమ్, ఐసోటోనిక్ ఆస్మాటిక్ ప్రెజర్ అంటాం, లేదా ఐసో ఆస్మాటిక్ ప్రెజర్ అంటారు. ఓకేనా? అలా కాకుండా ఒక సెల్ ఉంది, సెల్లో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆస్మాసిస్ వలన, అంటే లోవర్ కాన్సన్ట్రేషన్ హై కాన్సన్ట్రేషన్ వలన సెల్లో ఉన్నటువంటి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. దానివల్ల సెల్ ఏమవుతుంది? ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. దాన్ని ప్లాస్మాలసిస్ అంటాం, ప్లాస్మాలసిస్. అలా కాకుండా సెల్ లోపలికి బయట నుంచి వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది, వాటర్ ఎక్కువ వస్తే అది ఇలా అయ్యి దాని యొక్క కెపాసిటీ కన్నా ఎక్కువ వచ్చి బర్స్ట్ అయిపోతుంది, దాన్ని హీమోలసిస్ అంటారు. సో ఆస్మాటిక్ ప్రెజర్లో డిఫరెన్సెస్ వలన ఒకటి సెల్ లోపలికి కంటిన్యూస్గా వాటర్ వస్తే దాని కెపాసిటీ పెరిగిపోయి బర్స్ట్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటాం?
హీమాలసిస్. అలా కాకుండా సెల్ లోపల ఉన్నటువంటి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోవటం వల్ల సెల్ దగ్గరికి అయిపోయి సెల్ అనేది చనిపోతుంది. దాన్ని ప్లాస్మాలసిస్ అంటారు. ఈ ప్లాస్మాలసిస్, హీమాలసిస్ ఇటువంటివి పికిల్స్ని, జామ్స్ని ప్రిజర్వ్ చేయడానికి యూస్ చేస్తారు. బ్యాక్టీరియా పట్టకుండా మనం ఆయిల్ వాడతాము, నెక్స్ట్ సాల్ట్ వాడతాం, జామ్స్లో అయితే షుగర్ ఎక్కువగా వాడతాం. ఇలా వాడటం వల్ల దాని యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. బ్యాక్టీరియా వచ్చిందనుకోండి, కాన్సన్ట్రేషన్ దాని యొక్క తక్కువగా ఉంటుంది. ఈ పికిల్స్, జామ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. ఆ కాన్సన్ట్రేషన్లో వేరియేషన్స్ వలన అది అక్కడ సెల్ అది దగ్గరికి అయిపోవటం కానీ, బరస్ట్ అయిపోవటం కానీ జరిగి అది ప్రిజర్వేటివ్గా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఆస్మాసిస్ అండ్ రివర్స్ ఆస్మాసిస్ యూజ్ అవుతాయి. సో మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మరొకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.